తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కొనియాడారు. ఇదే సమయంలో బీసీలకు వైఎస్ జగన్ పెద్దపీట వేశారని చెప్పారు. రాజ్యసభ పదవుల్లో బీసీలకు అవకాశం ఇచ్చారని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా విశాఖలో పూలే విగ్రహానికి వైసీపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని, బీసీలకు సముచితమైన మార్గం చూపించారని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి దానికి పార్టీ నాయకత్వం అంతా కూడా ఈ రోజు రావడం జరిగింది. వెనుకబడినటువంటి తరగతుల వరకు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో పూర్తిగా అనేక మంది నాయకులకి, ఎంతో మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహానాయకులకి అది స్ఫూర్తిగా నిలబడి బీసీలకి సమాజంలో సముచితమైనటువంటి స్థానం కల్పించేటువంటి దానికి వారు చూపించినటువంటి మార్గం, వారి ఆశయాలు, వాటికి అన్నిటికీ అనుగుణంగా గడిచినటువంటి 5 సంవత్సరాలు కూడా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి సందర్భంలో బీసీలకు ఇచ్చినటువంటి గౌరవం కూడా ఏ రకంగా ఇచ్చారో, రాష్ట్రంలో అసలు ఎన్ని బీసీ కులాలు ఉన్నాయి, ఈ కులాలు అసలు రాష్ట్రంలో ఈ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తూ ఉన్నారు అనేటువంటిది గుర్తించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. 56 బీసీ కార్పొరేషన్, దాదాపు 139 బీసీ కులాలకు సంబంధించి 56 బీసీ కార్పొరేషన్స్ ని, వివిధ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్స్ ని ఏర్పాటు చేసి వారికి తగినటువంటి గుర్తింపునిచ్చి వారికి అన్ని రకాలుగా కూడా అండగా నిలబడినటువంటి గడిచినటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అనేక కార్యక్రమాలు, అది కాంట్రాక్ట్స్ సంబంధించినటువంటి విషయంలో కానీ, లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీల విషయంలో కానీ, లేదా నామినేటెడ్ పదవుల్లో కానీ, లేదా ఎమ్మెల్సీలు ఎంపిక చేసేటువంటి క్రమంలో కానీ, లేదా గడిచినటువంటి సందర్భంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులుగా కానీ, లేదా శాసనసభ అభ్యర్థులుగా కానీ ఇచ్చినటువంటి గుర్తింపు గతంలో ఎవరు ఇవ్వలేదు, ఇక ముందు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. రీసెంట్ గా 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే గడిచినటువంటి ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా బీసీలకి, ఎస్సీలకి ఇచ్చినటువంటి ఆ సముచితమైనటువంటి స్థానం గతంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా చేయలేదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తాలూకా పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా ప్రజలకి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ఏంటి, గడిచినటువంటి 6 నెలలుగా జరుగుతున్నటువంటి పరిపాలన ఏంటి అనేటువంటిది ఒకసారి దయచేసి అందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తాం, రాష్ట్రంలో ప్రభుత్వానికి సంపద సృష్టిస్తాం, రాష్ట్రానికి సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా సంపద సృష్టిస్తుందో మీరు అందరూ కూడా చూశారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎంతమందికి ఉద్యోగాలు తీసేశారో చూసాం. మంగళవారం వస్తే చాలు, మంగళవారం అంటే ఇది అప్పు రోజుగా, ప్రభుత్వానికి అప్పు రోజుగా ప్రభుత్వం గడిచినటువంటి 6 నెలల్లో 68,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి పరిస్థితులు మీరు ఒకసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. ఈ నెల 30వ తేదీ నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉందని, దక్షిణ కోస్తాంధ్రలో నేడు, రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇప్పటికే అన్ని ప్రధాన ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం గడచిన 6 గంటల్లో నిశ్చలంగా లేదా స్థిరంగానే అదే ప్రదేశంలో, అనగా నైరుతి బంగాళాఖాతంలో, అనగా అక్షాంశం 9.1 డిగ్రీలు ఉత్తరంగాను, రేఖాంశం 82.1 తూర్పు రేఖాంశం వద్ద, అనగా చెన్నైకు 480 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయ దిశలోను, పుదుచ్చేరికి 410 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలోను, కరైకల్కు 310 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలోను, శ్రీలంకలోని ట్రింకోమలైకి 110 కిలోమీటర్ల దూరంలో తూర్పు ఈశాన్య దిశలో ఉన్నది. ఈ తీవ్ర వాయుగుండం రాబోయే 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి
శ్రీలంక తీరాన్ని విడిచి తమిళనాడు తీరం వైపు వచ్చే అవకాశం ఉన్నది. ఈ తీవ్ర వాయుగుండం 30వ తేదీ ఉదయం నాటికి తీవ్ర వాయుగుండంగానే తమిళనాడు, ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి తీరంలోనున్న మహాబలిపురం, కరైకల్ల మధ్య 30వ తేదీ ఉదయాన్న తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ తీవ్ర వాయుగుండం మధ్యాహ్నం లోపల తీవ్ర వాయుగుండం నుంచి సైక్లోన్గా పరిణతి చెందే అవకాశం కనిపిస్తుంది. తీరాన్ని తాకేటప్పుడు తీవ్ర వాయుగుండంగానే తాకుతుంది అన్నది పూర్వానుమానం. దక్షిణ కోస్తా ఆంధ్ర తీరంలో ఈరోజు 1-2 చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు, రేపు చాలా ప్రదేశాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, ఎల్లుండి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం చాలా ప్రదేశాలలో దక్షిణ కోస్తా జిల్లాల్లో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. వ్యవస్థ స్థిరంగా కొనసాగటం వలన ఈరోజు భారీ వర్షాలు లేకపోయినప్పటికీ రేపటి నుంచి తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ జిల్లాలకు 29వ తేదీన రెడ్ లేదా హెచ్చరిక, ఎరుపు రంగు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ లేదా భారీ నుంచి అతి భారీ వర్షం 1-2 చోట్ల పడే అవకాశం రేపు ఉంది. ప్రకాశం, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎల్లో హెచ్చరిక జారీ చేయడం జరిగింది. తీరం వెంబడి గాలులు ఏ విధంగా ఉంటాయంటే, సౌత్ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈదురుగాలులు తీరం వెంబడి 45 నుంచి 55 వరకు ఉంటూ గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు చేరి ఈ రోజు నుంచి రేపు ఉదయం వరకు ఉండే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం నుంచి క్వాలి లేదా ఈదురుగాలులు 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్లు ఉన్న గాలులు తీవ్రంగా బలపడి ముఖ్యంగా సౌత్ కోస్తా ఆంధ్రప్రదేశ్ లేదా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉన్న కొంత ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వెంబడి 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతున్నందువలన 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓడరేవులన్నింటిలోనూ ఎగరవేయడం జరిగింది. తీరం వెలుపల భూ ఉపరితలంలో దక్షిణ కోస్తా మరియు రాయలసీమల్లో గంటకు 30 నుంచి 40, గరిష్టంగా 50 కిలోమీటర్ల వరకు ఉపరితలం మీద గాలులు వీచే అవకాశం ఉంది. తమిళనాడులో ఫెంగల్ తుఫాను కలవరం రేపుతుంది. బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలో పలు జిల్లాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మైలాదుతురై జిల్లా కేంద్రంలోని ఓ పాత భవనం ఫెంగల్ దెబ్బకు కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది నాగపట్నానికి 370 కిలోమీటర్లు, చెన్నైకి 550 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 470 కిలోమీటర్లు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైంది. అనంతపురం జిల్లా గుత్తిలో సెల్ ఫోన్ తస్కరించి అందులో ఉన్న 30,000ను ఫోన్పే ద్వారా తన ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకున్న వ్యక్తికి ప్రజలు దేహశుద్ధి చేశారు. ప్యాపిలికి చెందిన రాజు అనే వ్యక్తి గుత్తిలో తన బంధువుల వద్దకు వచ్చి చంద్ర అనే వ్యక్తికి చెందిన సెల్ ఫోన్ తస్కరించాడు. అందులో ఉన్న డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకోవడంతో విషయం తెలిసింది. దీంతో స్థానికులు రాజును పట్టుకుని కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్కూల్ విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లిన ఓ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 60 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన బస్సు నిదానంగా ఒకవైపు ఒరిగిపోవడంతో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని, లేదంటే మరింత ఘోరం జరిగేదని బాధిత విద్యార్థులు చెబుతున్నారు. కర్ణాటకలోని ఓ పాఠశాలకు చెందిన 60 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు గురువారం ఉదయం హంపి, విజయపురాలకు విహారయాత్రకు వెళ్లారు. బస్సు కొప్పాల్లోని గంగావతి సమీపానికి చేరుకోగానే బోల్తా పడింది. ప్రమాదంలో బస్సులో ఉన్న విద్యార్థులతో పాటు 7 ఉపాధ్యాయులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాతులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమలలో చాలా మార్పులు వచ్చాయన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రాజకీయాలు తగ్గాయంటూ హర్షం. మహాత్మా జ్యోతిరావు పూలేకి మాజీ మంత్రి జోగి రమేష్ నివాళి.
సంఘ సేవకుడిగా విశేష సేవలందించాలంటూ ప్రశంస. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలో లీకైన విషవాయువులు, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలంటూ పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ హితవు. తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశం, మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.